హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంటంటే ఇంగ్లీష్ ఫిలిం లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఆ టైంలో రిలీజ్ అయింది. సినిమా పేరు ఏంటంటే బిగ్ జార్జ్ ఫోర్మ్యాన్. ఇది ఒక స్పోర్ట్స్ బయోగ్రాఫికల్ ఫిలిం. ఎవరు ఈ జార్జ్ ఫోర్మ్యాన్? మీకు మొహమ్మద్ అలీ గ్రేటెస్ట్ ఫైట్స్లో రంబుల్ ఇన్ ద జంగల్ అని ఒక ఫైట్ ఉంది. ఎందుకంటే అతను 1 year 3 months 8 months దాదాపు 13-14 months ఆఫ్రికాకి వెళ్ళి ఆఫ్రికాలో ఉండి ట్రైన్ అయ్యి 8 roundsలో ఒకరిని ఓడించాడని. ఆ ఓడించింది ఇతను ఫోర్మ్యాన్ని. అది అప్పట్లో అంత ఫెరోషియస్ మ్యాచ్. ఇది ఈ ఫైట్ చూసే మన స్టాలిన్ వచ్చేసి రాకీ అన్న సినిమా కూడా రాశాడు. సో అంత ఇంపార్టెంట్ ఫైట్ చేసిన ఓడిపోయిన అతను ఫోర్మ్యాన్. అతని జీవితంలో ఏం జరిగింది అన్నదే ఈ సినిమా అంతా. ఇతని సినిమా మనకి స్టార్టింగ్లో చూడంగానే నేను 28 years అప్పుడే చనిపోయాను అంటాడు. ఏంద్రబ్బా అని చూస్తే లేదు, ఆయన ఇంకా బతికే ఉన్నాడు. 75 years బాగానే బతికే ఉన్నాడు. అతను ఎందుకు అట్లా స్టార్ట్ అయింది అంటే అక్కడ నువ్వు సినిమాలో చూస్తే తెలుస్తుంది. చాలా పూర్ ఫ్యామిలీ, చాలా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారు. ఇతనికి ఒక చెల్లి ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆ కోపంతోనే ఇదవుతాడు అనమాట. ఒకానొకప్పుడు అమెరికన్ యూత్కి ఎడ్యుకేషన్ లేకపోయినా నీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు అన్న దీంట్లో పోయినప్పుడు కోపం వచ్చి తలుపు బగలు కొడితే అక్కడున్న అతను ఇన్ఛార్జ్ వచ్చేసి అతను బాక్సర్ కాబట్టి వీడిని బాక్సింగ్లోకి తీసుకెళ్తాడు. ఫస్ట్ నవ్వుతున్నారు, కోపంతో ఇదవుతాడు. అతను ఏంద్రా అంటే 1967 ఆ టైంలో లేదు నేను ఆడాలా నేర్చుకోవాలనుకున్నప్పుడు 68 years నెక్స్ట్ ఇయర్ ఒలింపిక్స్ ఉంటుంది అనమాట. 5 years అన్న పడుతుంది అంటే నాకు అంత టైం లేదు అంటాడు. తీరా చూస్తే 1968 ఒలింపిక్స్లో అతను గోల్డ్ మెడల్ కొట్టుంటాడు బాక్సింగ్లో. సో అట్టా కొట్టి బీభత్సంగా 74 ఈ రంబుల్ ఇన్ ద జంగల్ మ్యాచ్ వచ్చేసరికి ఆ మ్యాచ్ ముందు వరకు దాదాపు 40 matches ఏమో ఆడుంటాడు. దాంట్లో 38 దాకా నాకౌట్. ఆ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతాడు రంబుల్ ఇన్ ద జంగల్. అప్పుడు 27 years తర్వాత కూడా ఇంకో మ్యాచ్ ఓడిపోతాడు, సెకండ్ మ్యాచ్ కూడా. ఈ రెండో మ్యాచ్ ఓడిపోయినప్పుడు ఏమవుతుందిరా అంటే అతను వచ్చి అతనికి ఆల్మోస్ట్ ఆల్ కళ్ళు తిరిగి పడిపోతాడు. హార్ట్ ఆగిపోయింది అనుకుంటారు, చచ్చిపోయాడు అనుకుంటారు. అంత లోపల మళ్ళీ బతుకుతాడు. సో అంతకు ముందు ఏం జరుగుంటుందిరా అంటే ఓడిపోయిన తర్వాత సెకండ్ మ్యాచ్ ఓడిపోయే ముందు వాళ్ళ సిస్టర్ ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. సో బేబీ ఇంకా చనిపోతుంది, దొరకదు అన్నప్పుడు ఈడు ఫస్ట్ టైం అప్పటిదాకా ఏథిస్ట్, అసలు ఏ దేవుడిని నమ్మడు అనమాట. అట్టంట అతను ఆయన ఫస్ట్ టైం ప్రేయర్ చేస్తాడు. బేబీ పుడుతుంది. ఆ బేబీ పేరు కూడా వాళ్ళ అన్న పేరే పెడతాడు, జార్జ్. సో అప్పుడు కొద్దిగా నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే 28 years అప్పుడు ఆయన చచ్చి బతుకుతాడో ఇంక మొత్తం మారిపోతాడు. బాక్సింగ్ అంతా వదిలేసి అతను డబ్బు మేనేజ్ చేసేకంతా వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు, షేర్స్లో పెట్టరా బాబు నువ్వు చూసుకో అనేసి. ఇతను ఒక చర్చ్ కొని, పాడైపోయిన చర్చ్ కొని, ఫస్ట్ వైఫ్ డైవర్స్ అయిపోయి ఉంటుంది, పాడైపోయిన చర్చ్ కొని అక్కడ ఆయన ప్రీచర్గా ఫాదర్గా జాయిన్ అయిపోతాడు. కానీ 10 years అక్కడ ఉండేసరికి ఫ్రెండ్ పెట్టిన షేర్లన్నీ అయిపోయి దివాలా తీసే టైంకి వచ్చినప్పుడు మళ్ళీ అతను బాక్సింగ్లోకి ఎంటర్ అవుతాడు. ఆల్మోస్ట్ ఆల్ 28 అప్పుడు వెళ్ళిపోయి 38-39 years ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మళ్ళీ వెయిట్ తగ్గించుకొని వచ్చి మళ్ళీ 1996-97 ఆ టైంలో మళ్ళీ 20-25 years తర్వాత మళ్ళీ అట్ ద ఏజ్ ఆఫ్ 45 ఓల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ అవుతాడు. దాని తర్వాత 97 అంతా అతను మళ్ళీ రిటైర్డ్ ఇచ్చేస్తాడు బాక్సింగ్కి. ఓకే, అప్పుడు బాగానే సంపాదించాడు. ఓవరాల్గా అతను 81 matches ఆడితే 76 matches అతను గెలిచాడు. దాంట్లో 76లో దాదాపు 68-70 matches నాకౌట్, 5 ఓడిపోయాడు అనమాట. అంత అద్భుతమైన బాక్సర్. మళ్ళీ సెకండ్ ఇది వచ్చినప్పుడు ఆయన మళ్ళీ బాక్సింగ్కి డబ్బులు లేవు. డబ్బులు ఎంత కష్టపడినా కానీ డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాలనుకున్నప్పుడు ఆ చర్చిని ఒక యూత్ అంతా వచ్చేసి బ్లాక్స్ ఎక్కువ ఏమంటామో మనము ఇవి ఉంటాయి కదా, ఫైట్స్ గ్యాంగ్ వార్స్ పోతారని వాళ్ళకు యూత్ సెంటర్ పెట్టి ఉంటాడు. అవి కాపాడుకునేకి డబ్బులు లేవు అని బాక్సింగ్కి వచ్చి ఉంటాడు. సో సెకండ్ టైం అతను బాక్సింగ్ చేసేటప్పుడు పెద్ద ఫెరోషియస్గా ఉండదు.
చాలా నీట్గా కామ్గా ఉంటుంది అంటే ఇదంతా చాలా బ్యూటిఫుల్గా అయితే సినిమా తీశారు. సినిమా రిలీజ్ అయినప్పుడు మటుకు సినిమా ఫ్లాప్ అయింది. 32 మిలియన్ పెట్టి తీశారు కానీ 6 మిలియనే కలెక్ట్ చేసింది. కానీ అంత మాత్రం చెత్త సినిమా అంటే మటుకు కాదు. ఒక సినిమా స్పోర్ట్స్ ఉంటూ దైవభక్తి కూడా ఉంది అని చూపించేది ఈ సినిమా. చాలా బ్యూటిఫుల్. అతను ఏ రేంజ్ బిలీవర్ అంటే స్టార్టింగ్ దానికి తర్వాతకి ఆయన ఓల్డ్ హెవీ వెయిట్ వచ్చేసి వాళ్ళ వైఫ్కి కూడా కళ వస్తుంది, లేదు నువ్వు ఓల్డ్ హెవీ వెయిట్ అయ్యావు అనేసి, నాకు కళ వచ్చింది, దేవుడు నిన్ను చేస్తాడు అనేసి కష్టపడతాడు. ఆయన పని ఆయన చెప్పాల్సింది చెప్పేసాడబ్బా, మన పని వర్క్ చేయాలా అవ్వాలా అని ఆ నమ్మకం. సెకండ్ హాఫ్ అంతా కొద్దిగా డిఫరెంట్గా తీసుకున్నాడు. మేబీ అందుకనేనేమో జనాలకు నచ్చలేదో ఏమో తెలియదు, కానీ సినిమా మటుకు ఒక అద్భుతమైన సినిమా. బ్యూటిఫుల్గా పర్ఫార్మెన్స్ చేస్తారు క్యారెక్టర్స్ అని. చిన్నగా ఉన్నప్పుడు లావుగా ఉన్న అబ్బాయి, మిగతా మెయిన్ ఫార్మాన్గా ఉన్నప్పుడు వేరే అతనే మళ్ళీ పెద్ద అయినప్పుడు కూడా మంచి కొద్దిగా హెఫ్టీగా అతనే చేసాడో వేరే అతనో తెలియదు, మనకు అంత ఇంగ్లీష్ వెళ్ళిపోయింది ఇది లేదు కాబట్టి. కానీ సినిమా మటుగా అతను మెయిన్ క్యారెక్టర్ సూపర్గా చేశాడు. అండ్ సెకండ్ వైఫ్కి వచ్చిన మంచి సపోర్టింగ్గా బాగా చేసింది. మదర్ క్యారెక్టర్ బాగుంటుంది, సిస్టర్ అక్కడక్కడ వచ్చిపోతూ ఉంటుంది అంతే, మిగతా ఫ్రెండ్స్ ఇదంతా. కానీ అతనికి మెయిన్ పర్సన్ ఉన్నాడు, ఫారెస్ట్ వాకరా అతను మీరు చూస్తే తెలుసుకుంటారు అసలు. ఆ క్యారెక్టర్ మెయిన్ ఇతని కోచ్గా. ఎంత పెద్ద ప్లేయర్స్ అయినా ఇప్పుడు టైసన్ ఉన్నాడు, టైసన్కి కూడా వాళ్ళ కోచ్ అతను ఉన్నాడు. అతను చనిపోయినప్పటి నుంచే మనోడు కెరీర్ అంతా సంకనాకపోయింది. అట్లా ప్రతి ఒక్క బాక్సర్కి వాళ్ళ బ్లాక్స్ ఆ యాంగర్లో ఉన్నప్పుడు ఆ యాంగర్ని అంతా ఛానలైజ్ చేసిన వాళ్ళు ఉన్నంత వరకు వీళ్ళు పర్ఫెక్ట్గానే ఉన్నారు. ఇది క్యారెక్టర్ చాలా బాగా అయితే చేశాడు. స్టార్టింగ్లో కానీ లాస్ట్లో మళ్ళీ అతను వచ్చేదానికి కానీ క్యారెక్టర్స్ అయితే బాగుంది. సినిమా మటుకు కూర్చొని చూసినప్పుడు ఒక ఇన్స్పిరేషనల్గాను ఉంటుంది, ఒక ఆ దైవభక్తి స్పిరిచువల్ ఇది కూడా కొద్దిగా కనిపిస్తుంది. ఒక పర్సన్స్ అతను వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి ఆయన క్రిస్టియన్ జీజస్ నమ్ముకున్నాడు, ఇది చేశాడు. కానీ ఆ టేకింగ్ అయితే మటుకు నాకైతే చాలా బాగా అనిపించింది. నేను పిచ్చిగా ఎంజాయ్ చేశాను. హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడదగ్గ సినిమా. చూడాలనుకున్న వాళ్ళు నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది, వెళ్ళి చూడండి. సూపర్ ఫిలిం, ఫ్యామిలీతో కూర్చొని చూడదగ్గ సినిమా. ఒక మంచి ఇన్స్పిరేషనల్గా మీరు క్రిస్టియన్సా ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే బిలీఫ్ సిస్టమ్ అన్నది కూడా చాలా నీట్గా చెప్పిన విధానం, ఇది అతనికి వచ్చిన ఇది. తర్వాత క్యారెక్టర్లోనే చేంజ్, బీభత్సమైన 180 degrees టర్న్ ఉంటుంది అతని క్యారెక్టర్. అతను సెకండ్ టైం నుంచి గెలిచేటప్పుడు నేను నా టర్మ్స్ పైన గెలుస్తాను, నా టర్మ్స్ పైన ఆడతాను అని. అంతకుముందంతా ఆవేశమే, ఇప్పుడు ఆవేశం కాదు. లాస్ట్ ఆ ఫైట్ గెలిచేటప్పుడు హెవీ వెయిట్ అయ్యేటప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఓడిపోయాడు, ఇది అదే అంటారు. కానీ 2 పంచులు సరిగ్గా ఉంటుంది. ఇదంతా ఆవేశం కాదు, ఆలోచన అన్నది ఇది చెప్పడం అంతా అయితే నాకు పిచ్చగా నచ్చిన సినిమా. ఒక మంచి సినిమా చూడాలనుకున్న మటుకు నెట్ఫ్లిక్స్లో వెళ్ళి చూడండి. స్పోర్ట్స్ లవర్స్ కానీ కొద్దిగా స్పిరిచువాలిటీ కూడా ఉంది కాబట్టి అట్లాంటివి చూడాలనుకున్నమాట మిస్ కామకుండా ఒక మంచి సినిమా మిస్ అయిన వాళ్ళు అవుతారు. సినిమా థియేటర్లో హిట్ ఆఫ్ అట్టా కాదు, మనకి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అన్నది ఇది. కొద్దిగా మనం ఓపికగానే కూర్చొని చూడాలి. సూపర్గా అట్ట కట్ చేసి ఫాస్ట్గా అయితే పోతుంది, స్లోగానే పోతుంది. సో అది గుర్తుపెట్టుకొని మీరు సినిమా చూడండి. బయోగ్రఫికల్ అంటే వాళ్ళ బయోగ్రఫికల్ వాళ్ళు వేరే రకంగా ఉంటుంది, మంది బయోగ్రఫికల్ కూడా ఒక కమర్షియల్ సినిమా వచ్చినట్టు ఒక రేంజ్లో ఉంటుంది, కానీ వాళ్ళది కొద్దిగా స్లోగానే ఉంటుంది. ఆ విధంగా అయితే ఒక మంచి సినిమా ఇది, చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఈ మూవీ గురించి ఇంతే. మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి సినిమాల గురించి తెలుసుకోవాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.